ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవముని కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృప చేత మనం భద్రపరిచి మరలా ఉదయ కాలము ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించుకునే భాగ్యము అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యంను జ్ఞానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 19 వచనము 20 వచనము మనము జ్ఞానం చేసుకుందాం. కష్టకాలం అందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. ఇక్కడ మనము ఆలోచన చేసుకున్నట్లయితే ఆపద కాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, యెహోవా వారిని విడిపించెను. ఇక్కడ తేటగా మనము చూడగలుగుతున్నాం. ఇదేనా అనేక మంది విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక మంది పడిన ఆ ఒక స్థితి నుండి లేవబడడానికి, ఆ స్థితిలో నుండి మార్పు చెందడానికి అనేక విధములైన ప్రయత్నములు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారిని విడిపించును. నిజమే, ఇది మన జీవితంలో విడుదల కావాలంటే, మన జీవితంలో పడి ఉన్న మన స్థితి మరలా తిరిగి లేపబడాలన్నా, మన స్థితి మార్చబడాలన్నా మనము దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మనము ఆధారం చేసుకోవాలి. దేవునికి మనము ప్రార్థన చేయాలని ప్రభు వాక్యం మనకు సూటిగా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇదేనా నువ్వు ఎవరిని వెతుకుచున్నావు? నా ప్రశ్న. నువ్వు ఎవరు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? ఇదేనా నువ్వు మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తున్నావేమో. నీకు కలిగిన పరిస్థితులను బట్టి, వారి యొక్క సహాయమును బట్టి, వారు ఏదో చేస్తారన్న ఆలోచనను బట్టి నీవు మనుషుల వైపు నీ ఒక ఆలోచనను సవరించుకుంటున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, నమ్మదగిన వాడు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. మనకు నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారనంటే మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. ఇదేనా నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు అన్న దానిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనుడు అంటే తన ఆసక్తిను దేవుని వైపు కేంద్రీకం చేసుకున్నవాడు. తన దీనుడు అంటే, అయ్యా నా స్థితి అంతా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అని దేవునికి తనను తాను సరెండర్ చేసుకున్నప్పుడు వాడు ఎలా మార్చబడతాడనంటే దీనుడిగా మార్చబడతాడు. మనం వినయముతో ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడని మనము స్పష్టంగా నమ్మాలి. ఇదేనా నీ ఒక ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఒకసారి నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఇదేనా 100కి 90 మంది దేవుని బిడ్డలు సమాధానం పొందుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? వినయముతో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు, భయభక్తులతో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు, దేవుని యందు విధేయ మనస్సు కలిగి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నవారు అనేక మందిని మనము చూడగలుగుతున్నాం. కానీ దేవుని వాక్యం ద్వారా మనకు విడుదల కలుగుతుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని విడిపించెను అని తేటగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుడు స్వయంగా మనకు ఇచ్చిన ఆహ్వానం ఇది. కష్టం వచ్చినప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఆయనను ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి. ఇదైనా నువ్వు ఎవరెవరి మీద ఆధారపడుతున్నావేమో, వేటేటి మీద ఆధారపడుతున్నావేమో. కానీ ఈ ఉదయ కాలం నీ స్థితిగతులన్నీ, నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చబడాలంటే నువ్వు దేవుని యందు ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఉండాలి. శ్రమలో సమీపించినప్పుడు
మనము దేవునితో ఉండాలన్న మాటను మర్చిపోవద్దు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడయుండి అతనిని విడిపించేదను, అతనిని గొప్ప చేసేదను. ఎస్, ఇది నాన్న, నువ్వు దేవుడితో ఉన్నట్లయితే, దేవుడితో సహసంబంధం కలిగి జీవించినట్లయితే ఆయన నిన్ను విడిపించడానికి ఆయన దూతలను నీకు కోపదలుగా పెడుతూ ఉన్నాడు. ఇదేనా నువ్వు అనేక మందిని కోపదలు పెట్టుకున్నావేమో. ఇదేనా మనం చూసుకున్నట్లే ధనవంతులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారి చుట్టూరు అనేకమైన ప్రొటెక్షన్ ఉంటుంది. స్పెషల్ ఫోర్స్ అని, ఇంకా అనేకమైన భద్రతా సిబ్బంది వారి చుట్టూరు పనిచేస్తారు. అనేక వేలాది మంది వారికి కోపదలుగా ఉన్నప్పటికీ కూడా అనేక మంది మరణిస్తూ ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఏ మనుషుడు కూడా ఏ మనిషిని రక్షించలేడని స్పష్టంగా తెలియపబడుతుంది మనకి. మరి మనల్ని రక్షించేది ఎవరంటే, మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనలను రక్షించగలుగుతాడు. ఆయన మన ప్రతి శ్రమలో నుండి మనకు విడిపించి మనలను ఆదరించగలుగుతాడని మర్చిపోవద్దు. నువ్వు మొరపెడుతున్న నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు మొరపెడుతున్న నీ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను ఎంత మాత్రం కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన అంతడు కూడా నిన్ను వదిలివేయడని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. 34:17 కీర్తన గ్రంథం మనం చూసుకున్నట్లయితే, నీతిమంతుడు మొరపెట్టగా, ఎస్, ఇది మన జీవితము నీతియుక్తంగా మార్చబడాలి. మన జీవితము దేవునికి అనుకూలంగా మార్చబడాలి. దేవుని వాక్యం మనకు స్వస్థత మరియు విడుదలను కలిగించేదని, దేవుని మాట మనలను బ్రతికించేదని, ఆయన మాట వెల్లడి తోడనే వెలుగు కలిగిందని ఎలా అయితే భక్తుడు సెలవిస్తూ ఉన్నాడో, మన జీవితంలో కూడా మన చీకటి బ్రతుకును, మన గాఢాంధకారమైన చీకటిని తొలగించి సమాధానం ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్న దేవుడు. మరి దినాన్న ఆ వెలుగు అయినా యేసుక్రీస్తు దగ్గరకు రాగలుగుతూ ఉన్నావా? ఆ వెలుగైన యేసు ప్రభువుని నువ్వు అంగీకరించగలుగుతూ ఉన్నావా? ఇంకా నువ్వు నామకార్థ విశ్వాసిగా నువ్వు బ్రతుకుచూ ఉన్నావేమో. అయితే ప్రభు ఈ దినాన్ని నీకు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు మన చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రభు నామమున ప్రార్థించేవాడు రక్షింపబడతాడు. ఇదేనా నా రక్షణ కోసం నువ్వు ఎక్కడెక్కడో ప్రాకులాడవలసిన అవసరం లేదు, ఎక్కడెక్కడో తిరగవలసిన అవసరం లేదు. నీ రక్షణ నీ చేతిలోనే ఉంది. నీ ప్రార్థన నిన్ను రక్షించేదిగా ఉందని మర్చిపోవద్దు. ఎంత మాత్రం కూడా మనము మర్చిపోవద్దు. ఇదేనా మరి మనం ఈరోజు ఎలాంటి కష్టంలో ఉన్నాం, మనుషుల వైపు చూడటం ఆపి దేవుని వైపు తిరిగి మొరపెట్టండి. ఆయన మీ ప్రార్థనను ఆలకించి మీ ఆపదలన్నిటి నుండి మనలను విడిపించి మనకు శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడని మర్చిపోవద్దు. ఆయన రక్షించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన మనలను స్థిరపరిచే దేవుడు, ఆయన తన వాక్కు చేత మనలను బలపరిచి అభిషేకమించే దేవుడని మర్చిపోవద్దు. తన కష్టకాలములో, మన కష్టకాలములో ప్రార్థించగా ఆయన మనలను విడిపించే దేవుడు, ఆయన మనలను బాగు చేసే దేవుడని మర్చిపోవద్దు. ఇది నాన్న అనేకమైన విధాలుగా నువ్వు శ్రమలు గుండా వెళుతున్నవేమో. అయితే ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన మన ప్రార్థన అంగీకరించి మనకు సమాధానమునిచ్చే దేవుడని ఎంతడు కూడా మర్చిపోవద్దు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మా కష్టకాలములలో నీ వైపు చూస్తూ ఉన్నాం అయా. మమ్మలను బలపరిచి నీ కృపతో మమ్మలను విడిపించి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ బిడలు ఇది నా ఉదయ కాలమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నీ బిడల యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. నీ కోపదలతో నీ బిడలను సంరక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ఆత్మశక్తి, మీ ఆత్మ బలం, మీ ఆత్మ కృప నీ బిడ్డల పైన కుమ్మరించమని, ఇదనమంతా నీ కృప చేత మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవం నీ కార్యక్రమం మిమ్మల్ని బలపరుస్తుంది నమ్ముతూ ఉన్నాను. ఈ మాటలు అనేకులకు షేర్ చేయండి. ఇంకా ఈ పరిచర్యలో మీరు కూడా అనేకులకి ఈ వాక్యమును షేర్ చేసి సహకారం అందించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి దినమంతా మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.